రెండో రోజు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జనహిత కాంగ్రెస్ యాత్ర ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఆలూరు మండల కేంద్రంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, జిల్లా నేతలు ఈ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. నిన్న ఆర్మూరు బైపాస్ చౌరస్తా నుండి పెరికిట్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అనంతరం ఈ రోజు రెండో రోజు కూడా జనహిత కాంగ్రెస్ యాత్ర కొనసాగుతుంది. 11 గంటలకు జగన్పల్లి మండలం అరుగుల్ గ్రామ శివారులో గల పీవీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఉమ్మడి జిల్లా సమావేశానికి రాష్ట్ర మంత్రులు సీతక్కతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ తో పాటు జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా పార్టీ శ్రేణులు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జనహిత యాత్ర కారణంగా ఇప్పటికే జిల్లాలో నూతన ఉత్సవం కాంగ్రెస్ శ్రేణులు కనబడుతుంది. ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన రెండో రోజు పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ అనంతరం గల్ఫ్ బాధితుల కుటుంబాలతో మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడబోతున్నారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు అండగా ఉంది, గల్ఫ్ సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని ఇప్పటికే ప్రత్యేక ఎన్ఆర్ఐ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా చేయూతనిస్తూ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు కుటుంబ సభ్యులతో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన పరిస్థితి నెలకొంది. సంబంధిత బాధిత కుటుంబాలతో ఇప్పటికే 55 కుటుంబాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్న పరిస్థితి నెలకొంది.